ఈ నెల 7 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లిన పలు సంఘాల నేతలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం చర్చలకు సిద్ధమని సమ్మెకు దిగొద్దని మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికులకు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రితో ఆర్టీసీ సంఘాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, కాబట్టి ఆర్టీసీ ఏదైతే సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందో ఆ సమ్మెకి సంబంధించి ఇక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కూడా తాము సమ్మెలోకి వెళ్తామంటూ ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రేపు కూడా తాను అందుబాటులో ఉంటా, ఎవరైనా సరే చర్చలకు రావచ్చు అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటికే కార్మిక సంఘాలకు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం సమయంలో 3 కార్మిక సంఘాలు అయితే పొన్నం ప్రభాకర్తో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఆర్టీసీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో, ముఖ్యంగా గత 2 ఏళ్ల కాలం నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజ్భవన్ వద్ద కూడా ఫైల్ క్లియర్ అయింది. అయినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది వాళ్ళు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సమయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పెండింగ్కి సంబంధించిన సమస్యలతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే మంత్రి వీటన్నిటిపైన కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అనేది ఇప్పటికే మంత్రి కూడా కార్మిక సంఘాలకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ప్రధాన కార్మిక సంఘాలు 7 కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా వాళ్ళని చర్చలకు ఆహ్వానించలేదు. వాళ్ళు చర్చలకు వెళ్తారా లేదా అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఇంకా స్పష్టత రాలేదు. వాళ్ళ దానిపైన మాత్రమే మొత్తం సమ్మెకు సంబంధించి ఒక నిర్ణయం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధాన కార్మిక సంఘాలు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఇటు ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, టీఎంఈకి సంబంధించిన యూనియన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే చర్చలకు రావడం జరుగుతుందో మంత్రితో చర్చలో భేటీ అయిన తర్వాత మాత్రమే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన ఇంకా ఒక క్లారిటీ రాలేదని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఏదైతే 3 కార్మిక సంఘాలు భేటీ అవ్వడం జరిగిందో ఆ భేటీ ముగియడం జరిగింది. అయితే ఈ సంఘాలు ఎప్పుడు భేటీ అవుతాయనే దానిపైన ఇంకా క్లారిటీ రావట్లేదు. మనకు అందుతున్న సమాచారం మేరకు రేపు ఉదయం 11 గంటలకు వాళ్ళని చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అది మినిస్టర్ క్వార్టర్స్లోనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్న దానిపైన ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కూడా ఖచ్చితంగా అన్ని డిపోలలో కూడా కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అన్ని డిపోల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మే 7వ తేదీ ఉదయం 6 గంటలకు మాత్రం ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాం. ఇటు కానీ సమస్యలు పరిష్కారం కాకపోతే అనేది మాత్రం కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 3 కార్మిక సంఘాలు ఒకవైపు, 7 కార్మిక సంఘాలు ఒకవైపుగా ఉన్నాయి. కాబట్టి చర్చలు ఎటువైపు వెళ్తాయి, సమ్మెలోకి వెళ్తారా లేదా అనేది రేపు సాయంత్రం గల క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మీనాక్షి, ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రితో ఏ అంశాలపై చర్చించారు? మంత్రి నుంచి వారికి సానుకూల స్పందన వచ్చింది. ఆర్కే, నెక్స్ట్ దీనిపైన ఇప్పటికే 3 కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రధానంగా ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన అంశంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత, విభజన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా, అంటే ఏపీకి సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పరం కావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ కార్మికులు తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ చాలా పోరాటాలు చేయడం జరిగింది. 55 రోజులు సమ్మెలోకి వెళ్ళారు. అనంతరం వీళ్ళని ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తామంటూ కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాలు చకచకా జరిగాయి. వాళ్ళందరినీ కూడా ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తూ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ పరిణామాల నేపథ్యంలో ఇటు రాజ్భవన్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినా కూడా ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికీ కూడా వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ప్రధాన సమస్యగా దాన్నే పెట్టడం జరిగింది. ఆర్టీసీలోని 40,000 మంది ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అది కూడా ఈ నెలలోనే క్లియర్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆర్టీసీకి సంబంధించిన నిధులు, కార్మికులకు సంబంధించిన నిధులు, సిసిఎస్ నిధులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు వాటిని వాడుకోవడం జరిగింది. దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు నిధులు వాళ్ళవి వాడుకోవడం జరిగింది. వాళ్ళు అత్యవసర సమయంలో వాటిని వాడుకోవడానికి ప్రయత్నాలు చేసిన సమయంలో అవి రావట్లేదు. దీంతో
దీంతో అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో వాటిని కూడా తీసుకెళ్లడం జరిగింది. మొత్తం 21 డిమాండ్లలో 4 నుంచి 5 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వీటిపైన ముందు క్లారిటీ ఇవ్వండి, మిగతా డిమాండ్ల పైన కొంత లేట్ అయినా పర్వాలేదు అనేది కార్మిక జేఏసీ అయితే చెప్పడం జరిగింది. దానిపైన మాత్రం మంత్రి సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విషయంలో ఆర్థిక శాఖకి ఒక నివేదిక పంపించాల్సి ఉంటుంది. ఎంత భారం పడుతుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది సీఎంని అడిగి చెప్తానంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏవైతే 3 కార్మిక సంఘాలతో భేటీ అవ్వడం జరిగిందో వాటికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు సానుకూలంగా స్పందించారు అనేది జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. మీనాక్షి. రైట్.